హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్విక్గా ఫాస్ట్గా చేసుకునే రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చేసుకునే మెథడ్ ఎలాగా అనేసి చూపిద్దామని వచ్చానండి. ఏం లేదండి, ఆకుకూర పప్పు పులుసు. దీనికైతే ఒక గ్లాస్ పప్పుని నేను కడిగి నానబెట్టుకున్నానండి. అది కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకొని ఒక కట్ట ఆకు ఉంటుంది కదండి, అది బాగా క్లీన్ చేసి కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్నానండి. 2 టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నాను. ఒక 10-12 పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకున్నానండి. చింతపండు కూడా తగినంత వాళ్ళ టేస్ట్ తగినట్టుగా ఉంటుంది కదండి, దాని తగినట్టుగా మేము కొంచెం కారం పులుపు అనేది ఎక్కువే వేసుకుంటామండి. దాని ప్రకారం వేసేసి కుక్కర్లో పెట్టేశానండి. 3 విజిల్ రానిచ్చి ఇప్పుడు కుక్కర్ మూత తెరిచి దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. దీన్ని మెదిపిన తర్వాత దీనికి తాలింపండి. ఇదేంటి దీనికి హైలైట్. తాలింపుకి కడాయిలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి 3 మాడకుండా వేగించుకోవాలండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి సన్నగా తరుముకొని దీంట్లో వేసేయాలండి. ఈ ఉల్లిపాయలని బాగా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇదేనండి ఈ డిష్కి చాలా టేస్ట్ ఇస్తుంది. ఫైనల్గా ఇంగువ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసానండి. బాగా వేపుకున్న తర్వాత ఈ తాలింపుని ఆకుకూర పప్పులో యాడ్ చేసుకోవాలండి. తగినంత నీళ్ళు పోసుకొని మనకి థిక్నెస్ ఎంత కావాలనో అంత నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మనం దీన్ని కొంచెం మరగపెట్టుకోవాలండి. ఇదేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్తో, చపాతీతో, దోశలతో చాలా టేస్ట్గా యాప్ట్గా ఉంటుందండి. ఇదేనండి ఇవాళ రెసిపీ. రేపు వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.